హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం మైక్రో లెవెల్ అనాలిసిస్, మ్యాక్రో లెవెల్ అనాలిసిస్ అండ్ ట్రేడ్ కన్ఫర్మేషన్ అంటాం. సమ్టైమ్స్ ఏంటంటే మనం కన్ఫర్మేషన్ అవ్వలేదు, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ట్రెండ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. లైక్ జనరల్గా బ్రేక్అవుట్స్ గురించి ఇట్లా మాట్లాడేటప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే మైక్రో లెవెల్ అనాలిసిస్ అంటే మనం లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి లైక్ 1 minute టైం ఫ్రేమ్ నుంచి 5 minutes దాకా ఈ లోవర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ ఏదైతే చేస్తామో అండ్ ఈ అనాలిసిస్ టైం ఫ్రేమ్ కాకుండా ప్రతి చిన్న డీటెయిల్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తామో దాన్ని మైక్రో లెవెల్ అనాలిసిస్ అంటాం. సో ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో షార్ట్ టర్మ్ కోసం ఈ మైక్రో లెవెల్ అనాలిసిస్ అనేది కంపల్సరీగా చేయాలి. అది చాలా హెల్ప్ అవుతుంది ఓ ట్రేడర్గా కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్గా మనం ముందుకెళ్ళాలంటే. ఇక బ్రాడర్ పిక్చర్లో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాం, అప్పుడు ఏంటంటే మ్యాక్రో లెవెల్లో అనాలిసిస్ చేస్తాం. సింపుల్గా ఏంటంటే బ్రాడర్ పిక్చర్లో చేస్తాం. ఈ అనాలిసిస్ ఏంటంటే ప్రతి 1 minute ఏమైంది, 5 minutesకి ఏమైంది, ఈ అనాలిసిస్ చేయకుండా బ్రాడర్ పిక్చర్లో ఎలా ఉంది ఎకనామీ కానీ, ట్రెండ్ కానీ, సెక్టార్స్ కానీ అట్లా చేసేదాన్ని మ్యాక్రో లెవెల్ అనాలిసిస్ అంటాం. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అయితే దీంట్లో టైం ఫ్రేమ్స్ కూడా జనరల్గా ఏంటంటే 1 hour టైం ఫ్రేమ్ దగ్గర నుంచి డైలీ, వీక్లీ, మంత్లీ అనేది యూస్ చేయటం జరుగుతుంది. ఓకే, ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మనం మైక్రో లెవెల్ అనాలిసిస్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పుడైనా చూడండి, మనకు ఒక క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అనుకోండి, ఇది క్యాండిల్ స్టిక్. ఈ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ జరిగిన తర్వాత మనకేంటంటే అప్ సైడ్, లోవర్ సైడ్ విక్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. రెసిస్టెన్స్ మనం మార్క్ చేసేటప్పుడు ఎలా చేస్తాం, ఇది హై రెసిస్టెన్స్, ఇది వచ్చేసరికి లో వచ్చేసరికి సపోర్ట్ అనమాట. ఇది జనరల్గా రెసిస్టెన్స్ సపోర్టు. ఇది చూడండి, ట్రేడ్ కన్ఫర్మేషన్ అంటే ఇంకా ప్రైస్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటూ ఉంటాం. అయితే ఏం జరగవచ్చు అంటే ఒకసారి ప్రైస్ ఇలా వెళ్ళి ఈ లెవెల్ని పైకి ఇలాగ వెళుతుంది, అంటే క్రాస్ చేస్తుంది, క్లోజ్ కాదు క్రాస్ చేస్తుంది. ఇక్కడ 50,700 ఉంది కదా, ఇలా పైకి వెళ్ళిద్ది. బట్ క్లోజింగ్ టైంకి వచ్చేసరికి లోపలికి వచ్చేసింది. ఆ టైంలో క్యాండిల్ స్టిక్ ఎలా ఫార్మేషన్ జరిగిద్దంటే ఇలా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసేటప్పుడు ఇలా బుల్లిష్గా అనిపిస్తుంది ఏది లైవ్లో. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 minute క్యాండిల్ అనుకోండి, 1 minute లాస్ట్ మూమెంట్లో ఎలా ఉంటుందంటే ఇలా వచ్చేసి లోపల క్లోజ్ అవుతుంది, విక్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. ఇనిషియల్గా మనం చూసినప్పుడు ఎలా ఉందంటే పైకి వెళ్ళి క్లోజ్ అవుతుందేమో అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద టైము అంటే లైక్ 1 minute కానీ 5 minutesలో కానీ చూస్తున్నాం అనుకోండి, అప్పుడేమవుతుందంటే లోపలికి వచ్చి క్లోజ్ అవుతుంది అనమాట. సో ఈ కేసులో ఈ క్యాండిల్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ అనదర్ క్యాండిల్ అనేది మనం తీసుకుంటే ఇది అనదర్ క్యాండిల్. నేనేం చేస్తున్నా అంటే సేమ్ దీనికి కూడా విక్ అనేది ప్లేస్ చేస్తున్నాను. రైట్, ఈ కేసులో ప్రైస్ ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇది రెసిస్టెన్స్ కదా, ఎందుకు రెసిస్టెన్స్ అంటే ప్రైస్ అక్కడికి వచ్చి ఆగిపోయింది కాబట్టి ఇది మనం రెసిస్టెన్స్ అంటున్నాం. ఈ కేసులో ప్రైస్ క్రాస్ చేసింది అంటే పైకి వెళ్ళింది, బట్ క్లోజింగ్ ఇవ్వలేదు. క్లోజ్ ఎక్కడైందంటే లోపలికి వచ్చి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రీన్ క్యాండిల్ అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. ఓకే, బట్ సెకండ్ కేసులో ఏంటంటే ఇక్కడ కన్ఫర్మేషన్ అవ్వలేదు. సెకండ్ కేసులో ఏమైందంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని అక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి క్వాంటిటీ అనేది అబ్జార్బ్ చేసుకొని పైకి వెళ్ళి క్లోజ్ చేయడం అనేది జరిగింది. సో జనరల్గా ఏంటంటే ఇది గ్రీన్లో ఉంటుంది అండ్ ఆఫ్ కోర్స్ ఇది మేబీ గ్రీన్, రెడ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. బట్ ప్రైస్ అయితే ఈ లెవెల్ దాటి క్లోజ్ అవ్వలేదు కాబట్టి పైన ఇది ఇంకా ప్రైస్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సేమ్ వైస్ వర్స అనమాట. డౌన్ సైడ్ కూడా మనకి ఇలా కిందకు వచ్చేసింది ప్రైస్, బట్ మనం చూస్తూ ఉన్నాం. బట్ ఆ మినిట్ కానీ ఆ 5 minutes కానీ క్లోజ్ అవ్వగానే లోపలికి వెళ్ళి క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఎలా ఫార్మేషన్ జరుగుతుందంటే ఒక విక్ ఫార్మేషన్ జరుగుతుంది ఇలాగా. రైట్, బట్ ఎప్పుడైతే ఈ డౌన్ సైడ్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ని బ్రేక్ చేసుకుని కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే సక్సెస్ఫుల్ క్లోజింగ్ ఇచ్చింది, అంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసి కింద క్లోజ్ అయింది అంటాం. ఇది కన్ఫర్మేషన్ అనమాట. అయితే ఇక్కడ కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోవాలా లేకపోతే కన్ఫర్మేషన్ అవ్వకముందు ట్రేడ్ తీసుకోవాలంటే దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఓకే, ఇది పర్ఫెక్ట్ అని చెప్పలేం. జనరల్గా ఏంటంటే మనకి వెరీ టైం ఫ్రేమ్ లోవర్ లెవెల్లో ఉందనుకోండి, లైక్ 1 minute టైం ఫ్రేమ్ కానీ 5 minutes టైం ఫ్రేమ్ కానీ, అప్పుడు మనం ఏంటంటే కొంచెం రిస్క్ తీసుకుంటాం ముందు కన్ఫర్మేషన్ అవ్వకుండా. ఎందుకంటే మనం చిన్న చిన్న మూవ్స్ అనేది క్యాప్చర్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి లేదు మనం కొద్దిగా లేట్ అయినా పర్లేదు, క్వాలిటీ ట్రేడ్ ఒకటే తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే కన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది.
అయితే విన్నింగ్ రేట్ అనేది జనరల్గా ఏంటంటే కన్ఫర్మేషన్ దానికి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60% విన్ అవుతుంది అనుకోండి, ప్రాబ్లీ ఇది 70% విన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎనీహౌ ఇది ఒకసారి మనం ఏం చేద్దామంటే చార్ట్ మీద అబ్జర్వ్ చేద్దాం. నేనేం చేశానంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనేది తీసుకున్నాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ తీసుకొని చూడండి, ఇక్కడ ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, ఇది నేను మార్క్ చేస్తున్నాను, ఎగ్జాక్ట్గా మార్క్ చేస్తున్నాను. ఓకే, సో ప్రైస్ అయితే ఆ లెవెల్ దగ్గర రాలేదు, ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ ఆ లెవెల్కి వచ్చినప్పుడు రిజెక్షన్ అనేది జరిగింది. అండ్ రీసెంట్గా ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్లో లోవర్ సైడ్ సపోర్ట్ అనేది మార్క్ చేస్తున్నా. ఇది వచ్చేసరికి మనకి సపోర్ట్ అనమాట ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్. ఇక్కడ చూడండి, మనం రెసిస్టెన్స్ గురించి మాట్లాడదాం. సపోర్ట్ ఇది అయితే, ఇది ఒక సపోర్ట్ ఉంది. నెక్స్ట్ ఇమీడియట్గా ఇక్కడ ఒక సపోర్ట్ కనిపిస్తుంది చూడండి, మనకి ఇదంతా కూడా సపోర్టే. ఎందుకు సపోర్ట్ అంటున్నానంటే ఇదంతా జోన్ అనమాట. యాక్చువల్గా ప్రైస్ అనేది ప్రీవియస్గా ఈ లెవెల్కి వచ్చినప్పుడు చూడండి, నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో అక్కడ ప్రైస్ అనేది స్పెండ్ చేసింది. ఇక్కడ 1 2 3 4 5 6 సార్లు టైం స్పెండ్ చేసింది. సో డెఫినెట్గా దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే సపోర్ట్ అంటాం. ఇది మనం డ్రా చేసింది ఏంటంటే జోన్ అనమాట, ఒక లెవెల్ కాదు, జోన్ అది. ఓకే ఫైన్. సో జోన్లోకి వచ్చింది. ఇక్కడ యాక్చువల్గా పిన్ టు పిన్ మనం చూసుకున్నట్టయితే ఇది యాక్చువల్గా సపోర్ట్ అనుకుంటే ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసింది ఈ క్యాండిల్లో. డెఫినెట్గా మనం షార్ట్ చేయాలి బేస్డ్ ఆన్ ద కన్ఫర్మేషన్ ఈ క్యాండిల్ తర్వాత. బట్ ఆ క్యాండిల్ తర్వాత మనకి పెద్దగా కిందకి వెళ్ళలేదు, వెళ్ళింది కొద్దిగా కిందకి వెళ్ళింది, బట్ ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఈ జోన్ అనేది తీసేసి ఎగ్జాక్ట్గా ఈ ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో లో అనేది మార్క్ చేశా. అంటే ఇక్కడున్న సపోర్ట్ని రెస్పెక్ట్ చేసింది, ప్రైస్ వెంటనే రిజెక్ట్ చేసింది, బట్ ఇక్కడున్న సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే కనిపిస్తుందో ఈ రెడ్ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది. అక్కడ సెల్లర్స్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీక్ అయిపోయారని చెప్పేసి చెప్తూ ఉంది. బట్ బ్రేక్ డౌన్ జరిగి ఇమీడియట్గా మనకు సపోర్ట్ ఉంది కాబట్టి ఆ సపోర్ట్ దాకా వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఇదంతా కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్, నేను ఒక జోన్ లాగా మార్క్ చేస్తున్నా. ఇదంతా రెసిస్టెన్స్. ఎందుకు అంటున్నానంటే ప్రైస్ ఇక్కడ రిజెక్ట్ చేశారు, మళ్ళీ ఆల్మోస్ట్ అదే లెవెల్కి వచ్చింది, రిజెక్ట్ జరిగింది. అయితే ఈసారి ఏం జరిగిందంటే గ్యాప్ అప్ అయింది. చూడండి, నేనేం చేస్తున్నా అంటే గ్యాప్ అప్ అయింది కదా, ఈ యొక్క హై అనేది మార్క్ చేస్తున్నా, ఎగ్జాక్ట్ హై మార్క్ చేస్తున్నా. ఓకే, ఈ హైకి వచ్చింది. దాని తర్వాత ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో చూడండి, ఇది సపోర్ట్ జోన్ అనమాట. ఈ జోన్లోకి రావడం అనేది జరిగింది. జోన్లోకి వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈరోజు ఇది హై కాబట్టి హై మార్క్ చేస్తున్నా, అండ్ మార్నింగ్ స్వింగ్ లో అనేది మార్క్ చేస్తున్నా. వెరీ సింపుల్, ఈ రోజుది ఇది. ఓకే, ఇన్ బిట్వీన్ మనం అబ్జర్వ్ చేస్తే సో చూడండి, ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇది రెసిస్టెన్స్. ఎందుకు రెసిస్టెన్స్ అంటే ప్రైస్ ఏమైందంటే డ్రాప్ అవుతూ బౌన్స్ అయింది. బౌన్స్ అవగానే మళ్ళీ వెంటనే ఈ లెవెల్ దగ్గర సెల్లర్ యాక్టివేట్ అయ్యాడు. అందుకని ప్రైస్ అనేది ఇక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత ఇది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది ఇది లో క్రియేట్ చేసి బౌన్స్ అయింది. ఇది సపోర్టు, ఇది రెసిస్టెన్స్. ఓకే, సో చూడండి, ఇది కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇది రెసిస్టెన్స్, ఇది ఒక జోన్. యాక్చువల్గా ఈ జోన్కి వచ్చినప్పుడల్లా ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి విక్స్ కనబడుతున్నాయి, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మే నాట్ బి షార్ట్, ఇక్కడ షార్ట్ ఎవరు చేయట్లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, షార్ట్ చేస్తున్నారా లేకపోతే ఫ్రెష్గా షార్ట్ చేస్తున్నారా లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారా అనేది మనం తర్వాత మాట్లాడదాం. ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈ క్యాండిల్లో యాక్చువల్గా మనం లైవ్లో చూస్తున్నప్పుడు ఇలా కనిపించింది అనమాట, గ్రీన్లో ఉంటుంది, ఇలా పైకి వెళ్ళాడు, ఇక్కడ దాకా వెళ్ళాడు, మనకి బ్రేక్అవుట్ అనిపిస్తుంది. బట్ టు బి టెక్నికల్గా మాట్లాడాలంటే ఇక్కడ యాక్చువల్గా పైకి వచ్చాడు కానీ సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నాడు, అందుకని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. సో సెకండ్ టైం కూడా మళ్ళీ ఏం చేశారంటే పైకి రావడానికి ప్రయత్నించారు. ఇది 49,912 అప్రాక్సిమేట్గా. సో అక్కడ ఎగైన్ ఏంటంటే మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఏం చేశారంటే లేదు ఈ లెవెల్ అనేది మాత్రం మేము రెసిస్టెన్స్ లాగా ఉంచుతామని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది. 2 times రిజెక్ట్ చేశారు. ఇక ప్రైస్ ఏం చేసిందంటే అక్కడ నుంచి మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. ఓకే, కిందకు వచ్చి ప్రీవియస్గా ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో ఇది చూడండి, ఇది వచ్చేసరికి యాక్చువల్గా జోన్ అనమాట. ఎందుకు ఇది జోన్ అంటున్నానంటే ఇక్కడ నుంచి ప్రైస్ అనేది పెరిగింది. సో ఇవి మైక్రో లెవెల్ అనాలిసిస్ ఇది. ఓకే, మనం చేస్తుంది 1 minute టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్లో ఇది ఒక జోను అక్కడ దాకా వచ్చింది అనమాట. అంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇదంతా రెసిస్టెన్స్ ఏరియా, రెసిస్టెన్స్లో స్ట్రగుల్ అయింది,
పైకి వెళ్ళలేకపోయింది. బట్ ప్రీవియస్గా ఇదంతా సపోర్ట్ ఏరియా. సపోర్ట్ అని ఎందుకు అంటున్నామంటే మార్కెట్ బౌన్స్ అయింది, రిట్రేస్మెంట్ తీసుకుంది, మళ్ళీ కంటిన్యూ చేసింది. ఇది రిట్రేస్మెంట్ ఏరియా. సో ప్రాబబ్లీ ఇది బయర్స్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. క్లియర్. ఇక్కడ నుంచి స్టాక్ అనేది పైకి వెళ్ళింది. ఇక్కడ గమనించింది రైట్ సైడు, ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, ఈ లైన్ అనేది వెరీ గుడ్. ఇక్కడైతే రిజెక్ట్ చేశారు, పైకి వెళ్ళలేకపోయింది. మళ్ళీ 12:50 సేమ్ లెవెల్ని రిజెక్ట్ చేశారు. అంటే సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నారు ఈ లెవెల్ దగ్గర. బట్ ఫైనల్గా ఏం జరిగిందంటే ఈ క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసేసింది. అంటే ఆ యొక్క లెవెల్ని క్రియేట్ చేశారు కదా, ఆ లెవెల్ని క్లియర్ చేసేసింది ఇక్కడ, రైట్, ఈ క్యాండిల్ అనేది. బట్ దాని తర్వాత మళ్ళీ సెల్లర్ ఏం చేశారంటే ఇంకొకసారి పుష్ చేశారు కిందకి. బట్ ఇమీడియట్గా బయర్ యాక్టివేషన్ అనేది కనిపించింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక హై కూడా క్రియేట్ చేసింది కదా, చూడండి. ఇక్కడ రెసిస్టెన్స్ పైన రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది మార్కెట్. ఇక్కడ ఒక పాయింట్, మళ్ళీ ఇదే లెవెల్ని రిజెక్ట్ చేశారు, ఇదే లెవెల్ని రిజెక్ట్ చేశారు. సో టు బి టెక్నికల్గా ఏంటంటే ఈ లెవెల్ పైన ఏం చేస్తున్నారంటే రిజెక్షన్ అనేది చేస్తూ వస్తూ ఉన్నారు. బట్ ఈ క్యాండిల్ అయితే కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఈ లెవెల్ పైన క్లోజింగ్ ఇచ్చిందా లేదా? ఎస్, ఇచ్చింది. బట్ దాని తర్వాత ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది, దాన్ని ఎంగల్ఫ్ చేస్తూ సెకండ్ క్యాండిల్ అనేది మళ్ళీ బులిష్గా రావడం అనేది జరిగింది. ఇక ఒకవేళ మనం ఈ హై అనేది మార్క్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇది రెసిస్టెన్స్ అని చెప్పేసి, ఈ పాయింట్ దగ్గర రిజెక్ట్ చేశారు, ఈ పాయింట్ దగ్గర రిజెక్ట్ చేశారు, ఈ పాయింట్ దగ్గర రిజెక్ట్ చేశారు. బట్ టెక్నికల్గా ఏంటంటే ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇప్పుడు చూడండి, కన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, 49,964 అనేది మనకు కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎందుకు కన్ఫర్మేషన్ అంటే ఇది రెసిస్టెన్స్ 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 రెసిస్టెన్స్. ఓకే, ఆఫ్ కోర్స్ ఏంటంటే ఈ లెవెల్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్ చేశారని ఈ క్యాండిల్ చెప్తుంది. బట్ అగైన్ ఈ యొక్క రెసిస్టెన్స్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిజెక్ట్ జరిగింది. బట్ ఈసారి ఆ లెవెల్ని కూడా బ్రేక్అవుట్ చేసింది. బట్ బ్రేక్అవుట్ చేసి సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసింది. ఈ క్యాండిల్ని మనం ఏమంటామంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటాం. అప్పటిదాకా మనకు కన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే ప్రతిసారి రిజెక్ట్ చేస్తున్నారు. పైకి రావడం, సెల్లింగ్ చేయడం, పైకి రావడం, సెల్లింగ్ చేయడం, పైకి రావడం, సెల్లింగ్ చేయడం, పైకి రావడం, సెల్లింగ్ చేయడం. బట్ ఏమైపోయారంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సెల్లర్స్ వీక్ అయిపోయి బయర్స్ డామినేషన్ అనేది పెరిగింది, బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. ఓకే, సో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్. ఒకవేళ కన్ఫర్మేషన్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్యాండిల్ తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. దాని తర్వాత వోల్టైల్ ఉంది, చాలా కిందకు వచ్చింది. బట్ అగైన్ అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా బ్యాక్ టు బ్యాక్ 15 మినిట్స్ అనేది, అంటే ఈ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత 10 మినిట్స్ అనేది పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో చూడండి, ఇక్కడ మనం ప్రీవియస్గా ఇది రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం కదా, ఇది రెసిస్టెన్స్ లెవెలే కదా. మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు 2 టైమ్స్ రిజెక్ట్ జరిగింది. చూడండి, గమనించారో లేదో. ఇక్కడ ఫస్ట్ రిజెక్ట్ చేశారు, అంటే ఎవరైతే బాటంలో బై చేసుకున్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, ఎందుకంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది ఉంది కాబట్టి, అండ్ రౌండ్ నెంబర్ కూడా ఉంది. సో రౌండ్ నెంబర్ ఇదంతా మనం కాసేపు తర్వాత పక్కన పెట్టేద్దాం, తర్వాత డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ లెవెల్కి వచ్చినప్పుడు 1, 2, 3 సార్లు రిజెక్ట్ చేశారు. ఓకే, 4 సార్లు రిజెక్ట్ చేశారు, అంటే పైకి వెళ్ళనివ్వట్లేదు. 5వ సారి ఏంటంటే కన్ఫర్మేషన్ అనేది అయింది, అంటే ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ అనమాట. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఏంటంటే ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ ఎంట్రీ అనేది రావడం జరిగింది, 70 పాయింట్లు మూవ్ అయింది. బట్ దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే మార్కెట్ ఎక్కడో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో బట్ క్వాలిటీ ట్రేడ్ ఇది మనకి సాలిడ్గా వెళ్ళింది. అండ్ ఇక్కడ ఎనదర్ కన్ఫర్మేషన్ మనం ట్రేడ్ కన్నా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ నుంచి కూడా ఒక 80 పాయింట్ల దాకా పైకి వెళ్ళడం జరిగింది, సాలిడ్గా వెళ్ళింది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ రెసిస్టెన్స్ అన్నాం కదా, చూడండి రెసిస్టెన్స్ లెవెల్ని 1, 2, 3, 4, 4 టైమ్స్ రిజెక్ట్ చేసింది. అంటే ఆ లెవెల్ని బ్రేక్అవుట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకున్నారనమాట సెల్లర్స్. బట్ ఫైనల్గా ఏంటంటే ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఎట్లా అంటే అక్కడున్న సెల్లర్స్ని అబ్జార్బ్ చేసేసుకున్నాం అని చెప్పేసి, ఎప్పుడైతే ఈ లెవెల్ పైన క్లోజింగ్ అనేది ఇచ్చిందో అప్పుడు మనం ఏంటంటే అది కన్ఫర్మేషన్ క్యాండిల్గా తీసుకుంటాం. సో టెక్నికల్గా ఏంటంటే ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ మనకి. ఈ కన్ఫర్మేషన్ తర్వాత మనం కానీ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నామంటే దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, విచ్ ఈజ్ బెస్ట్ అనేది మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకే, సో కన్విక్షన్ మ్యాటర్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా మనకి అగైన్ ఏంటంటే మంచి పాయింట్స్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే మనకి కన్ఫర్మేషన్ ట్రేడు. సో చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఇదంతా రెసిస్టెన్స్, ఈసారి ఇక్కడ నుంచి డ్రాప్ అయింది. ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడల్లా ప్రైస్ ఏమైందంటే స్ట్రగుల్ అయింది. ఓకే, ఫస్ట్ టైం ట్రై చేశారు, చాలా వాటికి బ్రేక్ చేయడానికి ప్రయత్నించారు, బట్ అవ్వలేదు. సెకండ్ టైం పైకి వెళ్ళారు కానీ క్లోజింగ్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.
దాని తర్వాత 1 2 3 4 5 6 టైమ్స్ ట్రై చేసింది. ఈసారి ఏం చేసిందంటే అక్కడ నుంచి కూడా ఇక రిజెక్ట్ చేసేస్తున్నారు. అందుకని మార్కెట్ ఏంటంటే డీప్గా డిస్కౌంట్ అయిపోయింది. ఓకే, సో డీప్గా డిస్కౌంట్ అయ్యి యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రీవియస్గా ఏదైతే మనం జోన్ అనుకున్నామో ఈ జోన్లోకి వచ్చేసింది అనమాట. అంటే మార్కెట్ స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది, వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 1 2 3 4 5 అంటే 5 టైమ్స్ ఏది 49,900 లెవెల్ దగ్గర మార్కెట్ ఏమైందంటే స్ట్రగుల్ అయింది. అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ జోన్ అనమాట. సో ఈసారి ఏం చేసిందంటే డైరెక్ట్ ఓపెన్ చేయడం ఈ జోన్కి వచ్చేసి ఇక్కడున్న మేబీ వాళ్ళు ఈ లెవెల్లో ఆర్డర్స్ పెట్టుకొని ఉన్నారేమో. ఓకే, దట్ ఈస్ కాల్డ్ అన్ఫిల్డ్ ఆర్డర్స్ అంట. అక్కడికి వచ్చి వాళ్ళ ఆర్డర్స్ని ట్రిగ్గర్ చేసుకుని అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళడం జరిగింది. బట్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దాని తర్వాత ఈ లెవెల్ అంటే ఇదంతా కూడా జోన్ అనమాట, సప్లై జోను. సో ప్రైస్ ఏం చేసిందంటే ఈ లెవెల్కి వచ్చినప్పుడు రిజెక్షన్ జరిగింది, ఇక్కడ కూడా రిజెక్షన్ జరిగింది. బట్ అగైన్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్. కన్ఫర్మేషన్ తీసుకుంది అంటే ఈ లెవెల్ దగ్గర ఏదైతే సప్లై రెసిస్టెన్స్ ఉందో ఆ మొత్తాన్ని క్లియర్ చేసింది ఈ క్యాండిల్లో, 940 క్యాండిల్లో. దాని తర్వాత రిట్రేస్మెంట్ తీసుకొని స్లోగా పైకి వెళ్ళిపోయింది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క కన్ఫర్మేషన్ క్యాండిల్ గురించి. బట్ వొలటాలిటీ ఉంది. ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత దగ్గర 40 to 50 పాయింట్స్ అనేది కిందకు వచ్చింది. బట్ వచ్చిన తర్వాత సాలిడ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో జనరల్గా ట్రెండ్ ఎలా ఉంటుందంటే మనకి ఇలాగా మూమెంట్ వస్తుంది కదా, మూమెంట్ వచ్చిన తర్వాత ఒక్కోసారి సైడ్ వేస్కి వెళ్ళిపోద్ది, రిట్రేస్మెంట్ తీసుకుంటుంది, స్మాల్ రిట్రేస్మెంట్ తీసుకుని దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ర్యాలీ అనేది కొనసాగించడం జరుగుతుంది. ట్రెండ్ అప్, పుల్ బ్యాక్, మళ్ళీ అప్. అలాగే ఇక్కడ అదే జరిగింది, అప్, పుల్ బ్యాక్, మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకొని అప్ సైడ్ అనేది వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. జనరల్గా ఏంటంటే మనం లోవర్ టైం ఫ్రేమ్స్లో ఉంటాం కాబట్టి కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, లైక్ 1 minute టైం ఫ్రేమ్ బేస్ కానీ 3 minutes 5 minutes మనకి క్వాలిటీ ట్రేడ్స్ అనేది దొరికే అవకాశం ఉంది. బట్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తగ్గిపోతాయి డెఫినెట్గా, ఎందుకంటే మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేయడం రావడం ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ క్వాలిటీ ట్రేడ్ తీసుకోవాలి నేను ఒకటైనా పర్లేదు డైలీ అనుకుంటే మీరు కన్ఫర్మేషన్ ట్రేడ్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. బట్ పుల్ బ్యాక్లో నేను ఎంట్రీ తీసుకోవాలి ఓకే అనుకుంటే ఏంటంటే ఇంపార్టెంట్ ఫిబొనాకీ లెవెల్స్ దగ్గర కానీ లేదు అంటే కూడా మూవింగ్ యావరేజ్ దగ్గర కానీ మీరు ఏంటంటే అంటే బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్స్ అంటే ప్రైస్ రిజెక్షన్ అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ పుల్ బ్యాక్ ఎంట్రీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ గురించి బాగుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.